ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా శని వక్రగతిలో ఉండి మీనరాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు కర్కాటక రాశిలో సంచారం చేయటం, గురువు మిథున రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా సెప్టెంబర్ మాసంలో ఒకే రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మిగతా గ్రహాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ప్రథమార్థంలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం, అలానే ఈ ప్రథమార్థంలో రవి బుధులు సింహరాశిలోను, కుజుడు కన్యారాశిలోను సంచారం చేస్తాడు. ద్వితీయార్థం అనగా 15వ తారీఖు తర్వాత శుక్రుడు సింహరాశిలోను, అలానే రవి బుధులు కన్యారాశిలోను, కుజుడు వచ్చేటప్పటికల్లా తులారాశిలోను సంచారం చేస్తాడు. అంటే గ్రహస్థితి అనేది ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఆ ద్వితీయార్థంలో మార్పులు జరిగేవి ఏం గ్రహాలంటే శుక్రుడు, రవి బుధులు, కుజగ్రహం అనేది మార్పు జరుగుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కొంత తేడా ఉంది కాబట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని ఇవన్నీ ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ సిస్టమ్ అంటారు. కానీ బర్త్ చార్ట్ ప్రకారంగా జరిగే ఫలితాలు కావు. గోచారం అనేది ఎప్పుడు కూడా 20% రిజల్ట్స్ ఇస్తాయి. అలానే బర్త్ చార్ట్ ఎప్పుడు కూడా 80% రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉన్నాయో మనం ముందుగా ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ముఖ్యంగా రాస్యాధిపతి అలానే దశమాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఆర్థిక పరంగా కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే డబ్బు రాబడి అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గటం అనే కాదు, ఎక్కడైనా లోన్లు తీసుకోవాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే ఏంటంటే శుక్రుడు యొక్క బలం అనేది వీళ్ళకి బాగా ఎక్కువ ఉంది. గురువు అలా బాగాలేకపోతే శుక్రుడు దీన్ని బాగా సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సపోర్ట్ అంటే ఏంటంటే నెగిటివ్ సపోర్ట్ అంటే గురువు ఆర్థిక పరంగా అనుకూలంగా లేకపోయినా శుక్రుడు కూడా సుఖాన్ని, భోగాన్ని, డబ్బుని ఇచ్చేవాడు కూడా శుక్రుడు కూడా ఒక భాగమే. అయితే శుక్రగ్రహం బాగుంది. శుక్రగ్రహం అంటే ఏమిటి? మనకి రాశి వాళ్ళకి తృతీయాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి పంచమంలోనూ అలానే షష్టమంలోనూ ఉండటం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా కొంత సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు 100 రూపాయలు రాలేదని మనం ప్రతి నెల అనుకుంటున్నా శుక్రుడు గ్రహం వల్ల కనీసం 60-70 రూపాయలు వస్తాయి. అలా అంటే కొద్దిగా అదివరకటి కంటే కూడా మధ్యలో ఒక పోయిన నెల కంటే ఆ పోయిన నెల కొంచెం వెసులుబాటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, వాహనాలు కొనుగోలు చేయటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత కేతు యొక్క ప్రభావం, షష్టమంలో కేతు ఉండటం వల్ల ఏదైతే మనం అనుకుంటామో భూమికి సంబంధించిన కానీ, వ్యాపారానికి సంబంధించిన కానీ, అలానే భూ వివాదాలు కానీ, అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన విషయాలు కానీ, ఎవరి మధ్యలోనో గొడవలు కానీ, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, మనం కోర్టులకు వెళ్ళటం, ఇలాంటి పోలీసు రక్షణ శాఖ వాళ్ళు కానీ, న్యాయవాదులకు కానీ కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం లేదు. కోర్టు సమస్యలు కూడా పరిష్కారంగా అయ్యి పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి రవి బుధుల యొక్క కలయిక, బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు, ప్రథమార్థంలో బాగుంటుంది. 15వ తారీఖు లోపల వ్యాపారం పెట్టచ్చు, వ్యాపార ప్రణాళికలు చేసుకోవచ్చు. అలానే భార్య ద్వారా కూడా ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే చతుర్థాధిపతి సప్తమాధిపతి షష్టమంలో బుధుడు ఉన్నాడో అప్పుడు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చాలామంది వచ్చే అవకాశం. రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉద్యోగంలో గవర్నమెంటు, ప్రైవేట్ సెక్టార్లు కాకుండా అంటే ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా నిరుద్యోగులు ఉద్యోగానికి అప్లై చేస్తుంటారు. ఉద్యోగానికి ఇప్పుడు అంతా కూడా ఆల్రెడీ ఫోన్లోనే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి యాక్చువల్గా. అయితే ఆ ఫోన్లో ఇంటర్వ్యూల్లో కూడా అనుకున్న దానికంటే కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల ఏదైతే ఉంటుందో వివాదాలు జరగకుండా కొద్దిగా జాగ్రత్త పడి ముందుకు వెళ్తే
చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొంత ఘర్షణలు జరుగుతుంటాయి, సంఘర్షణలు జరుగుతుంటాయి. సంఘర్షణ జరిగినా అల్టిమేట్ వీళ్ళు విజయాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ రాశి వాళ్ళకు కూడా మొన్నటి మీనరాశిలో శని వక్రగతిలో ఉండటం వల్ల వ్యయ స్థానంలోకి వెళ్ళటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళటం అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇండియాలో మాత్రమే తిరగలిగే అవకాశం ఉంటుందిగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం అనేది లేదు. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవటం వల్ల మన లైఫ్ని మనం ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. దానిలో ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరికైనా సరే ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు కానీ, ఉద్యోగపరంగా ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు కానీ, ప్రమోషన్లో రాని వ్యక్తులు కానీ తప్పకుండా గణపతి యొక్క ఆరాధన చేయాలి. గణపతిని గరికతో ఆరాధన చేయటం, గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం, వీలైతే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి. ఆ గాయత్రి మంత్రాన్ని బుధవారం రోజున కానీ హస్తానక్షత్రం రోజు కానీ చదువుకోవటం వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తారో ఉద్యోగం రావాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకూడదు అనే వ్యక్తులందరూ కూడా విఘ్నం లేకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే వివాహం కావట్లేదు, నాకు ఆలస్యం జరుగుతుంది, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి అనే వ్యక్తులు ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే కాత్యాయనాయుధే కన్యాకుమారి ధీమహే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శుక్రవారం రోజున మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే మీరు జాతకాన్ని చూపించుకొని కూడా అబ్బాయిలు కన్యాపాస్పదాస్ రుద్రాభిషేకాన్ని, అమ్మాయిలు వచ్చేటప్పటికల్లా వరపాస్పదాస్ రుద్రాభిషేకం, అఘోర గౌరీపాస్పదాస్ రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి గురువుగారు అన్న వ్యక్తులు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇది ప్రాచీనంగా చెప్పబడింది. ఇది చాలామంది కూడా ఆలోచన చేస్తారు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఏందని. పురాతన కాలంలో మన శాస్త్రంలోని చెప్పబడింది. అది కేవలం శనికి సంబంధించిన శనీశ్వరుడికి సంబంధించిందే కాదు. అలానే నువ్వుల నూనెతో ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేస్తామో ఆయు ప్రమాణం పెరుగుతుంది శాస్త్రం చెప్పబడింది. అలానే మిగతా కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కొంతమందికి కోర్టు అన్నదమ్ముల మధ్యలో డిస్ప్యూట్స్ ఉండే వ్యక్తులు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. 2 జంట సర్పాలను దానం చేయటం ఒకటి, దాని తర్వాత తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే మిగతా కొన్ని సమస్యలు ఉంటాయి చాలామందికి కూడా రకరకాలు, అంటే వివాహము, ఉద్యోగము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ పరంగా ఉండే సమస్యలు కూడా వాళ్ళకు కూడా గురువు యొక్క ఆరాధన చేయమంటారు. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం కానీ, దత్త కవచం కానీ, లేకపోతే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలంటారు. అంటే కుబేరుడు యొక్క మంత్రం అంటారు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున ప్రతిరోజు కూడా 11 సార్లు, అంటే ప్రాతకాలం చదవచ్చు, లేకపోతే వీలైతే ఆఫీసులకు వెళ్ళి సాయంకాలం కూడా చదవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం ఆటంకాలు, కష్టాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అలానే అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా అంగారకుడి యొక్క ఆరాధన చేయటం, అలానే కందులు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే మనశ్శాంతి లేదు అనే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మనశ్శాంతి లేని వ్యక్తులు ఖచ్చితంగా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాంటి ఆరాధన చేయాలంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రం ఉంటుంది. అంటే మానసికంగా మనం విల్ పవర్ పెంచుకోవడానికి, స్ట్రాంగ్ కావడానికి కూడా చంద్రుడి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషం. అంటే ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉద్యోగం కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు ఉన్న వ్యక్తులు
ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే మంత్రం అనేది చదువుకుంటాం, మంత్రబలం వల్లనే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. అయ్యో గురువుగారు నాకు ఈ నెలలో జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కాదు, ఎప్పుడు కూడా గోచారం అనేది 20% మాత్రం సపోర్ట్. అంటే సహజంగా ఏం చెప్తారు, ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. మనం కృషి చేసినా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టానికి ఏమిటంటే గోచారం తోడ్పడుతుంది. కానీ బర్త్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బర్త్ చార్ట్ని చూసి కూడా ఆ ద్వాదశ భావాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారి యొక్క లగ్నం ఏంటి, ఈ ద్వాదశ భావాధిపతులు ఏంది, రాస్యాధిపతులు ఏంది, ఆయా రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దృష్టి ఉంది అని 16 లగ్న కుండల్ని మనం అనాలిసిస్ చేయాలి. కేవలం రాశిచక్రమే కాదు, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్లో రాశిచక్రము, భావచక్రము, నవాంశము, ద్రేకాణము, హోర, దశమాంశము, షోడశాంశ చక్రాలు 16 డీ చార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ డీ చార్ట్స్ ప్రస్తుతం దశ ఏంది, అంతర్దశ ఏంది, ఏ లగ్నానికి ఏ దశలు యోగిస్తాయి, అసలు ఏ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కూడా మనం అనాలిసిస్ చేయాలి. అంటే లైఫ్ని ఎప్పుడూ కూడా నిజంగా అనాలిసిస్ చేసి గురువుగారు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ను కూడా తీసుకోవాలి. రాశిఫలం వినేటప్పుడు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తాను, గురువుగారు నాకు ఎంత పాజిటివ్ చెప్తున్నారని ఆలోచన చేయొద్దని. నిజంగా నేను ఒక్కడనే కాదు, నాయకంటి గారే కాదు, ఎవరు చెప్పినా కూడా నెగిటివ్ని తీసుకోండి. నాకు ఈ నెలలో ఇలా జరగబోతుంది, అయితే నేను జాగ్రత్త వహించాలి అనే పాయింట్ని మేము హింట్ చేస్తున్నాం ఇక్కడ. అందువల్ల ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ రోడ్డు బాగాలేదు, వేరే రోడ్డుకి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళండి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచన చేయండి. వీళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.